ఆడవిల్ల పుట్టిందని చెప్పంగానే మూతి 16 వంకలు తిప్పుతుంటారు కొందరు. కానీ మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేసుకునేటోళ్ళు సుతున్నారు. ఇక ఆడవిల్లలంటే అమ్మ నాయనలు పాయిరంగా పెంచుకొని విద్యా బుద్ధులు చెప్పించి పెండ్లిడి రాగానే మంచి సంబంధం చూసి ఓ గయ్య చేతుల పెట్టి బరువు దించుకుంటారు. ఇక అటెనక కొడుకులు ఎంత ముద్దు గారుచుకుంటారో బొచ్చడు మాటలు చూసినాం. కానీ ఆడవిల్ల అట్లా కాదు. అత్తగారింటి కాడున్నా అవ్వగారు ఏం చేస్తుర్రో ఏం తింటుర్రో అని పానమంతా అటే తొక్కులాడుతుంటది. ఎంతైనా ఆడవిల్లే మరి. ఇక ముచ్చటేందంటే ఉయ్యాలూగుతున్న పెద్ద మనిషిని జర పరీక్ష పట్టి చూడుండ్రుల్లా. హాగో కదులుతలేడు మెదులుతలేడేందని దగ్గరికి పోయి చూస్తే కండ్లు సుత అర్పుతలేడు. హావు ఇగ్రమే కాలం చేసిన నాయన కోసం గీ అక్కే చేపిచ్చింది. కామారెడ్డి జిల్లా డోంగ్లీలో ఉండే గీ కాక 2 ఏళ్ల కింద కాలం చేస్తే 10 లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా ఇగ్రం చేపిచ్చి ఓ గుడి కట్టి అట్లా కోల్చుకుంటుంది. వాళ్ళు మిస్ అవుతున్నప్పుడు మాకు ధైర్యం మొత్తం కోల్పోయినట్టు అయింది. ఎలాగైనా సరే వాళ్ళు మా కళ్ళ ముందర ఎప్పటికీ కనపడాలి అన్నట్టు అనుకోకుండా ఒకరోజు ఇలాగే ఆలోచిస్తున్నప్పుడు ఈ సిలికాన్ విగ్రహం ఒక ఐడియా వచ్చింది. పట్నంలో కొలువు చేసే 2 ఆలుమొగళ్ళు ఊర్లకొచ్చి వ్యవసాయం చేసుకుంటుంటుర్రట. దీనికి ఎదురుగానే ఇంకో 15 లక్షలు పెట్టి శివయ్యకు సుత ఓ గుడి కట్టించింది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మేము క్లీన్ చేపిస్తాను. అండ్ ఎవ్రీ మండే ఆ లింగాన్ని మేము క్లీన్ చేసి పూజ చేసి ఇస్తాము. అన్నట్టు బిడ్డ మీద కాకకు సుత ఎంత పాయిరం అంటే అల్లుడిని ఇల్లరికం తెచ్చుకున్నాడంటే చూడుండ్రిగా. గుడిని పొలం కాడనే ఎందుకు కట్టించిండ్రంటే దానికో లెక్కుంది. 22 అవర్స్ పొలంలోనే ఉండాలి. అరే నేను ఎక్కడన్నా పోతే మేము కలిసిపోవాలా? ఎక్కడన్నా కలిసిపోతే అరే నాకు పొలంలో పని ఉంది నేను పొలంలో పోతారా అనాలి. అప్పుడు ఇంటికి పోవద్దు, చాయ్ తాగద్దు, తినద్దు, పల్లి పొలంకు రావాలా. లేని ఆ లోటు కూడా లేకుండా అట్లా స్టాచ్యూ చేసుకొని ఇక్కడ పెంచుకొని నాకు తండ్రి లేడు అని లోటు లేకుండా ఉంటున్నట్టుగా బాగానే ఉంది. ఊర్లే అందరితో మంచిగా వండుకుంటా మంచి చెడ్డలు అరుచుకుంటా పంచాదులు తశ్వ చేసుకుంటా అందరితో మంచిగా మెదిలేదట కాక. ఏ వ్యక్తి మీద దుష్మను ఉండని దోస్తుండని ఆయన మీద ప్రేమ చేసేది వ్యక్తి. ఎక్కడ పంచాయతీలో వెళ్తే ఆయన ప్రామాణికంగా పంచాయతీ చెప్తుండే మనిషి. బుక్కెడంత బువ్వ పెట్టలేకనే అమ్మా నాయనలను అనాథాశ్రమాలలో దిగబెట్టేటోళ్ళు, రోడ్ల మీదకి నూకేసేటోళ్ళు ఈ అక్కను చూసన్నా మారితే మంచిగుండే కదా.